మీ అమూల్యమైన లైక్, షేర్, సబ్స్క్రైబ్తో నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. హలో మిత్రులారా, కలర్ఫుల్గా కనిపిస్తున్న దమ్ బిర్యానీ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా కేజీ బాస్మతి రైస్ని బాగా కడుక్కొని మంచినీళ్ళు పోసుకుని ఒక గంట సేపు నానబెట్టుకుందాం. ముందు కొత్తిమీర, పుదీనాను సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకుందాం. అదేవిధంగా పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఉల్లిగడ్డలు కట్ చేసుకుని ఈ ఉల్లిగడ్డల్ని ఫ్రైడ్ ఆనియన్గా ప్రిపేర్ చేసుకుందాం. బిర్యానీలోకి గ్రేవీ కోసం తప్పకుండా ఫ్రైడ్ ఆనియన్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలు ప్యూరీ ప్రిపేర్ చేసుకుందాం. ఈ విధంగా ఆనియన్స్ని ఫ్రైడ్ చేసుకొని వితౌట్ ఆయిల్తో చాలా చక్కగా వచ్చాయి, చాలా బాగుంది. ఇప్పుడు గోబీని క్లీన్ చేసుకునే ప్రాసెస్ చూద్దాం. ఉప్పు, కొంచెం పసుపు వేసుకుని గోబీ 700 గ్రామ్స్ ఉంది. హాట్ వాటర్ వేసుకుని క్లీన్ చేసుకోవాలి. బాగా క్లీన్ చేసుకున్న తర్వాత మ్యారినేషన్ చేసుకుందాం. ఇప్పుడు దానికోసం పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, గులాబీ రేకులు, కసూరి మేతి, దాల్చిన చెక్క, షాజీరా, అనాస పువ్వు, లవంగాలు, యాలకులు, మిరియాలు, బండ పువ్వు, బిర్యానీ ఆకు, ఫ్రైడ్ ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం సరిపడా వేసుకొని నిమ్మరసం పిండుకోవాలి. ఇప్పుడు కొంచెం మంచి నూనె, ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్లు, 1 కప్పు పెరుగు, 1 కప్పు టమాటో ప్యూరీ, కొంచెం పసుపు, గరం మసాలా, బిర్యానీ మసాలా, జీరా పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని టేస్ట్ చూసుకోండి. జాజికాయ పొడి టేస్ట్ చూసుకున్న తర్వాత సరిపోయిందా లేదా ఉప్పు చెక్ చేసుకొని ఇప్పుడు ఎసరు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని నీళ్ళు వేడి చేసుకొని దాంట్లో పుదీనా, కొత్తిమీర, బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 2 యాలకులు, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు సరిపడినంత వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మరసం, కొంచెం నూనె వేసుకుని బాగా మసిలిన తర్వాత బియ్యం వేసుకోవాలి. నానబెట్టుకున్న బియ్యం వేసుకొని 50% బాయిల్ అయిన తర్వాత ఏదైతే మనం మ్యారినేషన్ చేసుకున్నామో దాంట్లో రైస్ అంతా వేసుకొని పైన కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఫ్రైడ్ ఆనియన్ వేసిన తర్వాత కొంచెం మంచి నూనె, కొంచెం నెయ్యి వేసుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కొంచెం నిమ్మరసం పిండుకొని పైనుంచి కొంచెం బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఆ తర్వాత ఏదైతే ఎసరుందో ఆ నీళ్ళని, వేడి నీళ్ళని పోసుకొని 10 నుంచి 15 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. గాలి బయటికి వెళ్ళకుండా మూత సరిగా పెట్టుకొని చేసిన తర్వాత బిర్యానీ రెడీ అయిపోయింది. కలర్ఫుల్గా కనిపిస్తుంది. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.